గుప్పెడంత మనసు సీరియల్తో బుల్లితెర ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేశాడు మన రిషి సార్. మనోడికి అమ్మాయిల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ సీరియల్ తర్వాత స్క్రీన్పై కనిపించడం మానేసిన ముఖేష్ గౌడ లాంగ్ గ్యాప్ తర్వాత ఆదివారం విత్ స్టార్మా పరివారం కార్యక్రమంలో మెరిశాడు. అక్కడ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ కూడా ఉన్న రిషికి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ని లైక్ చేసింది యష్మి గౌడ. ఇక నిఖిల్ కూడా ఆమెను బాగానే ఎంటర్టైన్ చేశాడు. తీరా గౌతమ్ సీన్లోకి వచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేసింది యష్మి గౌడ. గౌతమ్ తను ఇష్టపడుతున్ననే విషయాన్ని నిఖిల్తో చెప్పి అతనికి దగ్గరవడానికి చూసింది. ఇక నిఖిల్ కూడా ఓ పక్క అబ్బే అలాంటిదేం లేదంటూ యష్మి గౌడపై ఇంట్రెస్ట్ చూపించేవాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8లో ఏ వచ్చి బీపై వాలడం, బీ వెళ్ళి సీపై వాలడం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు యష్మి గౌడ ఏపై బీపై కాకుండా ఆర్పై వాలడానికి రెడీ అయ్యింది. ఆర్ అంటే ఎవరో కాదు, గుప్పెడంత మనసు రిషి అలియాస్ ముఖేష్ గౌడ. అయితే ఇప్పుడు రిషికి లైన్ వేసే పనిలో పడింది యష్మి. అతను ముఖేష్ గౌడ, ఈమె యష్మి గౌడ. ఇద్దరు కన్నడ గౌడాసే కావడమో ఏమో కానీ యష్మి గాలి అటువైపు మళ్ళింది. ఇంతకీ ఈ మ్యాటర్ అంతా దేనికి అనుకుంటున్నారా? రీసెంట్గా ఈ ఇద్దరు కూడా ఆదివారం విత్ స్టార్మా పరివారంలో సందడి చేశారు. అక్కడ 2 జార్లు పెట్టి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వాటర్ని పెట్టారు. అక్కడున్న అబ్బాయిల్లో మీకు ఎవరు కరెక్ట్ అని అనుకుంటున్నారో వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాళ్ళకి ఎదురుగా ఉన్న జార్లో గ్రీన్ కలర్ వాటర్ పోయాలని శ్రీముఖ్ ఫిట్టింగ్ పెట్టింది. దాంతో యష్మి గౌడ ముఖేష్ గౌడ జార్లోని గ్రీన్ వాటర్ పోసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూడటానికి బాగున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, రగ్గడ్ లుక్ ఉంది అని ముఖేష్ గౌడపై మనసు పారేసుకుంది యష్మి. అయితే నిఖిల్ పక్కన ఉండగానే ముఖేష్ నచ్చాడని చెప్పడంతో నిఖిల్ బెత్తర చూపులు చూస్తూ కనిపించాడు. వీరితో పాటు ఇక్కడ చాలా మంది సీరియల్ బ్యాచ్ కనిపించారు. బిగ్ బాస్ 8 స్టార్మా విన్నర్ నిఖిల్ కూడా ఇక్కడే ఉండటం విశేషం. నేను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ డైలాగ్ వేశాడు నిఖిల్. అయితే గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత స్క్రీన్పై కనిపించడం మానేసిన ముఖేష్ గౌడని ఈ పరివారం కార్యక్రమంలో కనిపించడంతో ఆడియన్స్ రియాక్షన్ అయితే మామూలుగా లేదు. మీలో ఎంతమంది ఈ వారం ఆదివారం స్టార్మా ఎపిసోడ్ని చూసారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.